నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అడప చిరంజీవి గారి స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. వజ్రాల దీవిలో రకరకాల స్టోరీస్ కదా. అవును. ఆయనది ఏదైనా ఇంకొక స్టోరీ చెప్తారా? కోటలో పాగా చెప్తాం. అవును. ఈ వజ్రాల దీవి అనే క్యాప్షన్ ఉన్న పుస్తకంలోనే ఇది రెండో కథ. ఆహా. కోటలో పాగా. విజయపురి సామ్రాజ్యం ఒక రాజుగారు ఇవి ఉన్నాయి, ఒక రాజ్యం. ఆ సామ్రాజ్యపు శివార్లలో సారంగపురం అనే ఒక ఊరుంది. ఆ ఊళ్ళో చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఒక గుర్రం మీద కత్తిపోట్లు తిని ఉన్న ఒక ఆయన వచ్చాడు. ఆయన వెనకాల నుంచి చాలామంది వచ్చేసారు. ఆయన వచ్చి ఇక్కడ పడిపోయాడు. నగర శివార్లలో ఉన్న ఊరు అనమాట ఇది. ఓకే. పడిపోయేసరికల్లా సరే, ఈ పడిపోయిన వాడిని ఎవరో వచ్చి కత్తిపోట్లతో వచ్చి పడిపోయి చచ్చిపోయే స్థితిలో ఉంటే అతని వెనకాల కూడా కొంతమంది ముసుగు వేసుకున్న సైనికులు లాంటి వాళ్ళు కొంతమంది వచ్చి ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమయానికి అక్కడ బ్రహ్మంతాత అని ఒక ముసలాయన, కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చుని ఉంటారు. అక్కడికి వచ్చిన కుర్రాళ్ళు, ఇదంతా ఏదో హైరాన్ పడేసరికల్లా దూరం నుంచి అట్టించి నడిచొస్తున్న కొంతమంది కుర్రాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆల్రెడీ గాయపడి ఉన్న వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ వచ్చిన కుర్రాళ్లలో ఒకడైన విక్రమకేతువు అనేవాడు వీళ్ళ మీద తిరగబడ్డాడు. గాయపడి ఉన్నాడు, మా ఊరు వచ్చాడు, మేము తన్ని చూసే లోపల మీరు వచ్చేసారు అని చెప్పి వాళ్ళని తరిమి కొట్టాడు. వాళ్ళు కొంతమంది దెబ్బలు తిని పారిపోయారు. ఈ కింద పడి ఉన్నవాడు ఆయన ఎవరు ఏమిటి అని అతనితో మాట్లాడితే ఆయన డిండిమ భట్టు, చెరసాల అధికారి, కారాగారాల మీద అధికారి. అతను కోటలో కుట్ర జరుగుతోంది, రాజుగారి మీద ఏదో కుట్ర జరుగుతోంది, కుట్రదారులకి హెడ్ ఎవరో కూడా నేను చూశాను, ఆశ్చర్యపోయాను, నేను నమ్మలేకపోయాను అని చెప్పాడు వీళ్ళకి. కానీ ఆయన పేరు చెప్పే లోపల అతనికి ప్రాణం పోయింది. ఓహో, ఆయనేమో పడిపోయి ఉన్నాడు. ఈ విక్రమకేతు వాళ్ళ నాన్న వచ్చాడు అక్కడికి. ఆయన పేరు రుద్రభూపతి. పూర్వం ఆయన ఈ విజయపురి సైన్యంలో పెద్ద దళాధిపతిగా పనిచేశాడు కానీ అప్పుడు ఒక యుద్ధంలో ఆయనకి చాలా గట్టి ప్రమాదం జరిగి కన్ను ఒకటి కనిపించట్లా, కుడి చేయి లేదు, బలహీన పడిపోయింది చెయ్యి. ఎడం చేత్తో అతను పెద్దగా బరువు పనులు చేయలేడు. దాంతో ఉద్యోగానికి విరమించేసుకుని పల్లెటూళ్ళలో గడుపుతున్నాడు. వాళ్ళకు ఒకడే కుమారుడు ఈ విక్రమకేతు. అతను ఎవరో వజ్రాల వ్యాపారి దగ్గర పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇల్లు గడిచిపోతుంది. అతను వచ్చి చూసి ఈ డిండిమ భట్టును గుర్తుపెట్టాడు. అయ్యో, ఈయన సామాన్యుడు కాదు, చాలా గొప్ప రాజభక్తుడు, చెరసాల వైపు ఉద్యోగం, ఇప్పుడు అధికారి కూడా అయ్యాడేమో. ఏం జరిగింది అంటే ఏదో కోటలో కుట్ర జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారంటే ఈ విజయపురిలో రాజపాలన బావుండ్ల, ప్రజల మీద విపరీతంగా పన్నులు, దొంగతనాలు. అయితే ఈ రాజ్యానికి రాజుగారు సుచంద్రుడని ఆయన చాలా మంచివాడు. నిజానికి ప్రజల్ని పీడించే రకపు మనస్తత్వం ఉన్నవాడు కాదు. మరి ఆయనకి ఆరోగ్యం సరిగా లేక వృద్ధాప్యం వల్ల మేనల్లుడు ఒక అతను ఉన్నాడు, కీర్తికాముడు. అతన్ని సర్వసైన్యాధ్యక్షుడిని చేశారు. మహామంత్రి ఏమో బుద్ధిమతి అని ఆయన మంచివాడే. వీళ్ళకి తొలి కాలంలో చెడ్డ పేరు లేదు, ధర్మప్రభువుగా పేరు పొందినవాడు ఈ సుచంద్రుల వారు. ఓకే. ఈ కాలంలో ఇలాంటివి ఎందుకు వచ్చినాయి? ఈయన కీర్తికాముడిని నమ్మాడా, బుద్ధిమతిని నమ్మాడా? కీర్తికాముడే ఇట్లా జనాల మీద ఇన్ని ఇవి వేసి వడ్డీలు వేసేసి, అది వడ్డీలు కాదు, మన పన్నులు వేసి ఈ రకంగా జనాన్ని పీడిస్తున్నాడా? ఆయనకి తెలిసి జరుగుతోందా, ఇది తెలియకుండా జరుగుతోందా? ఈ మాట్లాడుకుంటారు. ఈ లోపల వేగుల వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరిగింది, చనిపోయిన వాడు ఎవడు, ఇవన్నీ ఆరా తీశారు. మాకు మేమేం చూడలేదు, ఎవరో వచ్చి పడిపోయారు అంతేనన్నారు. ఆ శవాన్ని తీసుకుపోయారు. ఇక్కడేమి విషయం ఎవరికి ఏం తెలియదు. వీళ్ళు విన్నారు అసలు విషయం, కోటలో ఏదో కుట్ర జరుగుతోంది, వీళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే రుద్రభూపతి ఏమన్నాడంటే, ఆయన చాలా మంచి రాజు, ఈ జరుగుతున్న వ్యవహారం ఆయనకి తెలిసి జరుగుతుందో లేదో, ఇది కాకుండా కుట్ర అనేది ఒక కోణాన్ని చూస్తున్నాం. డిండిమ భట్టు ప్రకారం మనకి తెలిసింది ఏదో జరుగుతోంది, కాబట్టి ఏమైనా చెయ్యాలి మనం అని ఆలోచిస్తే ఈ బ్రహ్మంతాత అనే ముసలాయన ఇవన్నీ విశ్లేషించి గూఢచారులుగా మీరు వెళ్ళండి, కోటలో పాగా వేయాలి. కోటలో పాగా వేయటం అంటే అందులో లోపలికి చేరి లోపల రహస్యాన్ని కనుక్కోవాలి. కోటలో ఏం జరుగుతుందో తెలియాలి కదా. తెలియాలంటే బయట నుంచున్న వాడికి తెలియదుగా.
అనేసరికల్లా సరే వీళ్ళు ఒకళ్ళు కాకుండా ఈ మన వినయకేతువు వీళ్ళ అబ్బాయి ఈ రుద్రభూపతి కుమారుడు మొదట వచ్చిన ముసుగు వీరులని జయించిన వాడు విక్రమకేతువు, అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు చిత్రవ్రతుడు, శరభుడు. వీళ్ళు ముగ్గురే అప్పుడు మొదట ఫైట్ చేసిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురిని కోటలో పాగా వేయటానికి పంపించారు. ఈ ముగ్గురు అబ్బాయిలు ఏం చేశారు, ఈ రుద్రభూపతి పూర్వకాలం పనిచేస్తున్నాడుగా, ఆయన ఫ్రెండ్స్ ఈ కోటకి కోట రక్షణాధికారి ఆయన ద్వారా వీళ్ళ ముగ్గురికి 3 ఉద్యోగాలు వేయించారు. అంతఃపురానికి అటాచ్డ్గా ఉండేటువంటి తోట దాని రక్షణ బాధ్యత విక్రమకేతువుకి, అతని అసిస్టెంట్స్ ఏమో చిత్రవ్రతుడు, శరభుడినేమో వంటశాలల్లో వంట వాళ్ళకి హెల్పర్గా ఈ 3 ఉద్యోగాల్లో పెట్టారు. సాధారణంగా ఇట్లా బయట నుంచి ఉద్యోగాల్లోకి ఎవరైనా వస్తే వాళ్ళ మీద చాలా నిఘా ఉంటుంది. నిఘా వర్గం ఒకటి ఉంటుందిగా, మనకు కూడా ఉంది కదా. వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు. ఒక 15-20 రోజులు జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకున్నారు, ఎవరికి ఏం తెలియక. అయితే 15-20 రోజులు గడిచిన తర్వాత ఒకనాడు యువరాణి రాజుగారికి ఒకే ఒక్క కూతురు కళ్యాణ తిలక, ఆ అమ్మాయి తన స్నేహితురాళ్లతోటి ఉద్యానవనంలోకి విహారానికి వచ్చింది. వస్తే వీళ్ళు చూస్తున్నారు, గమనిస్తూనే ఉన్నారు. మరి ఎదురు బదురుగా కాకుండా పక్కన చూస్తే మహా అందగత్తె ఆవిడే. అమ్మాయి చక్కటిది, 16-18 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ విక్రమకేతువుకి అమ్మాయి చాలా అందంగా అనిపిస్తుంది, కానీ యువరాణి మీద పిచ్చికళ్ళు పెట్టడానికి వీల్లేదు. కాస్త అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా చీకటి పడింది, వెళ్ళిపోతారనుకున్నారు. కానీ వీళ్ళు వెళ్ళల. చీకటి పడినా ఈ ఆటలు ఆగలేదు. చీకటి మాటున కొంతమంది ముసుగులు వేసుకున్నటువంటి వాళ్ళు యువరాణి మీద దాడికి వచ్చారు. ఏ పక్క నుంచి ఎలా వచ్చారో తెలీదు. యువరాణికి అంగరక్షక దళం ఉంది, అందులో ఒక 4గురిని పడగొట్టేశారు. ఎప్పుడైతే యువరాణి వైపుకి వెళ్తున్నారో వెంటనే విక్రమకేతువు చిత్రవ్రతుడు ఇద్దరు దూకారు ఇక్కడికి కత్తులు పుచ్చుకుని. చిత్రవ్రతుడేమో యువరాణిని అమ్మాయి వీళ్ళు ఉంటారుగా చెలికత్తల్ని రక్షించాడు, ఓ పక్కన నిలబెట్టి. విక్రమకేతు ఈ వచ్చిన వాళ్లతో తలపడ్డాడు, కొంతమందిని కొట్టాడు, కొంతమంది దెబ్బలు తిని పారిపోయారు. ఒక్క పిట్ట పురుగు లేదు. వీళ్ళని రక్షణగా అంతఃపురంలోకి దింపారు. ఎప్పుడైతే యువరాణి మీద దాడి జరిగిందని తెలిసిందో రాజు, మంత్రి, సర్వసైన్యాధ్యక్షుడు, ఈ కుర్రాడు అందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఎవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ముసుగులు వేసుకుని మాత్రం ఉన్నారు. యువరాణిని చంపడానికి చూశారు అంటే ఏమిటి అర్థం? కాపలా పెంచాలనుకున్నారు. బుద్ధిమతికి ఆశ్చర్యంగానే ఉంది, కీర్తికాముడికి ఆశ్చర్యంగానే ఉంది. వీళ్ళు బయట విన్నదేమిటి, ఈ కోటల్లో జరిగేటువంటి రకరకాల వ్యవహారాలకి కీర్తికాముడే కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే రాజుగారి ఆబ్సెన్స్లో అతనే రాజుగా వ్యవహరిస్తాడు. ఈ బయట వేస్తున్న పన్నులు, ప్రజల్ని పీడించటాలు, చితకొట్టైన డబ్బులు వసూలు చేయటాలు అదంతా ఒక గుంపు చేస్తుంది. జనరల్గా సైనికుల గుంపుకి అధికారి ఎవడు? సర్వసైన్యాధ్యక్షుడే, అంటే కీర్తికాముడే, అంటే రాజుగారి మేనల్లుడే. ఇలాంటి అటాచ్మెంట్ నడుస్తుంది. రోజులు గడుస్తుంటే ఒకనాడు ఈ యువరాణి తరచుగా ఇక్కడికి వచ్చి వీళ్ళని చూస్తూ కనపడుతూనే ఉంది. ఒకరోజు రాత్రి తను నిద్ర పట్టల. ఏమనిపించింది, ఏమిటో ఏదో జరుగుతోంది, ఎక్కడో ఏదో అవుతోంది అనిపించి అంతఃపురం లోపలికి వెళ్దామని దానికి అటాచ్డ్గా ఉన్న తోటల్లో ఉన్నారు వీళ్ళు. ఒక పైనుంచి వేళ్లాడే తీగలు పుచ్చుకుని అంతఃపురపు లోపలి ప్రెమిసెస్లోకి దూకేశాడు. చిత్రవ్రతుడు నిద్రపోతుండగానే విక్రమకేతు ఒకడే వెళ్ళాడు లోపలికి. వెళ్ళేసరికల్లా అతను ఒక పక్కన దాక్కుని మెల్లిగా ఏం జరుగుతుందో సాపిగా చూస్తుంటే కొంతమంది వ్యక్తులు ఇట్లా నీడల్లాగా లోపలికి రావటం, సైనికుల్ని చంపేయటం కనపడంగానే ఇతను తిరగబడిపోయాడు. ఇక వాళ్ళ మీద పడ్డాడు. సైనికులు కొంతమంది దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పడిపోయారు, ఒక 5-6గురికి గాయాలు, ఓ 4గురు మరణించారు. ఇంకా లోపల కాపలా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తున్నా కూడా ఇక్కడ ఉన్న వచ్చి ఈ ముసుగుబారులు లాగటల్లా ఇతను వీలైనంత మందిని కొట్టాడు. ఎప్పుడైతే ఈ కత్తులు, అటార్లు, అరుపులు, కేకలు, చావు కేకలు బయటపడేసరికల్లా రాజు, రాణి, యువరాణి అందరూ లేచి వచ్చేసారు. లేచి వచ్చాక వాళ్ళు చూస్తుండగానే ఇక్కడ బోళ్ళంత దొమ్మి జరిగింది. వాళ్ళ వైపుకి వెళ్ళనివ్వకుండా చాలా మందిని ఇతను కొట్టేశాడు. అప్పుడు చూసుకుంటే నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, నన్ను క్షమించండి, నాకు ఏదో అనిపిస్తోంది, ఏదో జరగబోతోందని. ఆ ప్రెషర్ని అంచుకోవడానికి గోడ దాటి వచ్చాను లోపలికి. వచ్చేసరికల్లా నాకు ఇట్లా కనపడింది, వీళ్ళేమో ఈ రకంగా అంతఃపుర వీళ్ళ రక్షకుల్ని చంపేస్తున్నారు అంటే లోపలికి వచ్చి రాజు, రాణి, యువరాణి ఒకటేసారి ముగ్గురిని లేపేసేవాళ్ళు.
మళ్ళీ సమావేశం చేశారు. రాజుగారు అన్నాడు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంతఃపురంలోకి రావచ్చని ఒక ఉంగరం తీసి ఇచ్చాడు. ఎప్పుడు ఈ 2 సార్లు తమ ప్రాణాలు రక్షించిన ఈ విక్రమకేతు మీద యువరాణి కూడా కాస్త మనసు పడ్డం మొదలుపెట్టింది. ఆ చెలికత్తెలు వాళ్ళు ఎంతసేపు రావటం కలవటం జరుగుతూ ఉంది. దేనివల్ల ఇది జరుగుతోందో అర్థం కావటంలా. ఇతను రాజుగారితోటే మాట్లాడుతూ అడిగాడు కూడా, ఏమిటి ఇక్కడ మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? బుద్ధిమతి గారు ఎలాంటి వాడు, కీర్తికాముడు ఎలాంటి వాడు అంటే, కీర్తికాముడు ప్రెషర్లో టెన్షన్లోనే ఉన్నాడు. అయితే ఏమైంది, వీళ్ళకి సారంగుడు, వీళ్ళకి శరభుడు అని ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు వంటశాలలో ఉన్నాడు. ఒకరోజు వచ్చి వాడు ఏం చెప్పంటే, వంటశాలలో నాకు ఒక విచిత్రమైన విషయం తెలిసింది. బుద్ధిమతికి ఒక కుమారుడు ఉన్నాడు, శ్రీకరుడు అని. ఇంచుమించుగా కీర్తికాముడు వయసు వాడే. అతను యువరాణి మీద మనసు పడ్డాడని ఒక వార్త ఉంది. కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మంత్రి గారి కొడుకు యువరాణి మీద మనసు పడ్డామంటే కొంచెం ఆలోచించాలి. అతను ఏం చేస్తున్నాడంటే, అతను కూడా ఏదో ఉద్యోగంలో ఉన్నాడు ఇక్కడే ఒక అధికారిగా. సరే, అతని ఆనుపానులు కూడా అనుకున్నారు ముగ్గురు. అనుకున్న తర్వాత ఇతను ఏం చెప్పాడంటే, చెరసాలలో భోజనాలు ఏవో పంపిస్తున్నారు అంటే, ఈ చిత్రవ్రతుడు అన్నాడు, ఎవరో 2 వైద్యులు తరచుగా కోటలోకి వస్తున్నారు. ఎవరికి అనారోగ్యమై వాళ్ళు కోటలోకి వస్తున్నారు? అదొక అనుమానం ఉంది. ఈ చెరసాలలోకి భోజనాలు పంపించినటువంటి ఎక్స్ట్రా భోజనాలు, పిండి వంటలు అవి చేసి పంపిస్తారా చెరసాలలో? రాజుగారి పుట్టినరోజు, యువరాణి పుట్టినరోజు, రాజు రాణి పెళ్లి రోజు, ఇలాంటప్పుడు ఎప్పుడైనా పంచభక్ష పరమాన్నాలు వండి పంపించవచ్చు. మొత్తం ఊరంతా పిండి వంటలు పంచుతారు. పుట్టినరోజులు వ్యవహారాలు ఏమీ లేవు. ఒక్క చెరసాల్లోకే ఫుడ్ ఎందుకు వెళ్తోంది? సరే, చెరసాల్లో ఏం జరుగుతోందో చూద్దాం అనుకున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళకి ఇంకొక అనుమానం ఏంటంటే, డిండిమ భట్ ఆ రోజు చనిపోయాడు. మొట్టమొదట కథ మొదలైంది అక్కడే కదా. ఆయన చెరసాలకి అధికారి. ఆయన ఏదో విన్నాడు, కోటలో జరుగుతున్న కుట్ర విన్నాడు. ఆయన ఎక్కడో ఎలా వింటాడు? ఆయన ఉద్యోగం ఎక్కడ? చెరసాల్లో. భోజనాలు కూడా చెరసాల్లోకి వెళ్తున్నాయి. అంటే చెరసాలలో ఏదైనా ఉందా అని వీళ్ళకి అనిపించింది. అదేదో చూద్దామని వంట వాళ్ళలాగా వేషం వేసుకుని విక్రమకేతు ఈ భోజనాలు పట్టుకెళ్తున్న వాళ్ళతో కలిసిపోయి అతను ఆ చెరసాల్లోకి వెళ్ళాడు. అక్కడ వీళ్ళు ఏం తెలుసుకున్నారంటే, వీళ్ళు అక్కడ సైనికులు, మామూలు వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన ముసుగు వాళ్ళేమో సైనికులుగాను, సైనికులేమో ముసుగు వాళ్ళుగాను మారుతున్నారు. ఆ ముసుగులు వేసుకొచ్చి అక్కడంతా ఫైట్ చేసి ఊళ్ళలో జనాల దగ్గర నుంచి డబ్బులు నగలు లాక్కొచ్చేసిన వాళ్ళు చెరసాలలోకి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఈజీగా తప్పించుకోగలరు, సైనికుల వేషాల్లో ఉంటారు. వాళ్ళందరూ మదిరి సేవించారు. మదిరి సేవించాక ఇతను ఏం చేశాడు, మెల్లిగా అందరి చొక్కాలు అవి ఊడదీసి వాళ్ళ ఒళ్ళు పరిశీలిస్తే చాలా మందికి గాయాలున్నాయి. అందులో కొంతమందిని అంతకుముందు 6గురినో 9గురినో తను కొట్టాడు. మళ్ళీ మొన్న యువరాణిని చేసినప్పుడు తను కొట్టాడు కొంతమందిని. మళ్ళీ యువరాజు అంతఃపురంలో కూడా దెబ్బలు తిన్నారు. లోపలికి వస్తున్న వైద్యులు ఏం చేస్తున్నారంటే, ఈ దెబ్బలు తగిలిన వాళ్ళకి వైద్యం చేయడానికి వస్తున్నారు. వాళ్ళు ఎక్కడో లేరు, ఎక్కడికో మాయమైపోతున్నారు. ఎక్కడేమైపోతుంది? చెరసాల్లోకి వెళ్ళిపోతారు. లోపలే, అది కోటలోనే. సరే, ఇతను ఏం చేశాడు, ఇక్కడే ఉండండి మీరని రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతఃపురంలోకి ప్రవేశించి రాజును తీసుకొచ్చి, ఇదంతా చెరసాలలో జరుగుతోంది, ఎవరి వల్ల జరుగుతోందో మనకు తెలియాలి అని చెప్పి రాజును తెచ్చి చూపించాడు ఈ సీన్. వీళ్ళు బట్టలు మార్చుకోవడం, పైగా వాళ్ళు తెచ్చిన మూటల్లో నగలు, వడ్డాణాలు, అవి ఎక్కడి నుంచి వస్తాయి నగలు? ప్రజల దగ్గర పన్నుల రూపంలో డబ్బులు లేకపోతే బంగారం ఇచ్చేయండి అని లాక్కొచ్చేస్తున్నారు. యువరాణిని చంపడానికి ప్రయత్నం జరుగుతోంది, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం జరుగుతోంది. ప్రజల నుంచి డబ్బు ధనము లాగేసి మీ మీద చెడ్డ పేరు ఆల్రెడీ వాళ్ళు తిరుగుబాటు చేసేందుకు వీలుగా ప్రజల్ని రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఏదో జరుగుతోంది. సరేని అనుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? రాజు అన్నాడు, ఇది ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో నన్ను గురించి నాకు తెలుసుకోవాలని ఉందని మారు వేషంతో ఇతనితో కలిసి ఊళ్ళోకి వస్తాడు. రాజు విక్రమకేతువు ఇద్దరు మారు వేషాలతో వెళ్తే అన్ని ఊళ్ళల్లోనూ రాజుకు చెడ్డ పేరే. ఇదివరకు ధర్మప్రభుగా ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఆ మేనల్లుడు నమ్ముతాడు అంటే మేనల్లుడిదేం లేదు. మధ్యలో ఏమవుతుంది, ఓసారి చిత్రవ్రతుడు ఇతను విక్రమకేతువు వెళ్తుంటే కీర్తికాముడు పలకరిస్తాడు, అందరినీ జాగ్రత్తగా ఉండండి, ఈ ముసుగు వాళ్ళు ఎలా వస్తున్నారు, ఏమిటి దయ్యాలా భూతాలా వాళ్ళు అని కేకలేస్తున్నాడు.
వీళ్ళు వెళ్ళేసరికల్లా అతను ఏమంటాడు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు విక్రమ, మంచి సాహసివిగా ఉన్నావు, రాజురాణి రాజకుమార్తెను రక్షించావు, నా బహుమతిని ఆయన ఒక కత్తి ఇచ్చాడు, చిన్న చురకత్తి. ఆ చురకత్తి వీళ్ళు తీసుకొచ్చి చూస్తే వాళ్ళకి కారాగారంలో కొంతమంది కనపడ్డారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న కత్తుల మీద సేమ్ గుర్తుంది. అంటే ఇది కీర్తికాముడే చేస్తూ ఉండుండొచ్చు, అలా కూడా జరిగి ఉండొచ్చుగా. ఏం చేయాలో తెలీదు. సరే వీళ్ళు కోటలో అన్ని పక్కల నుంచి ఆనుపాను అన్నీ తీశారు. చివరికి మళ్ళీ ఈ దొంగలందరూ ఊళ్ళో ఎక్కడైనా ఇలాగ పన్నులు వసూలు చేసుకొచ్చిన రోజు రాత్రి వాళ్ళంతా ఇక్కడికి చేరతారు. మనం కూడా అదే టైంకి కనుక వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, అది ఎప్పుడు జరుగుతుందో ఆ టైంకి వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళకి నాయకుడు ఎవడో బయటపడుతుంది. సరే వీళ్ళు రెడీగా ఉంటారు. రాజు, విక్రమకేతువు, విక్రమకేతువు తాలూకు ఇద్దరు స్నేహితులు చేరబుడు, చిత్రవ్రతుడు రెడీగా ఉంటారు. ఒకనాటి రాత్రి సాయంకాలం ఊళ్ళ నుంచి కబురు వస్తుంది, ఇలా వచ్చి పన్నుల కోసం పీడిచి మొత్తం ధనమంతా లాక్కొచ్చేసారు అని. ఆ ధనమంతా బొక్కసంలో చేరటల్లా కారాగారంలోకి వచ్చేస్తుంది, అది వేరే చోటకి వెళ్తుంది. వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఈ దొంగలు బట్టలు మార్చుకోవటము, బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు వాడు, బట్టలు మార్చుకోవటం, వాళ్ళు సైనికులుగా మామూలు బట్టలతోటి వచ్చేసేయటము, ఇదంతా రాజు వీళ్ళు నలుగురు చూసేశారు. చూసేసరికల్లా కొంతమందిని పట్టుకున్నారు, కొంతమందిని పడగొట్టారు. అప్పుడు వాళ్ళ నాయకుడు బయటకు వచ్చాడు. ఎప్పుడైతే ఈ నాయకుడిని పెడరెక్కలు విరిచి కట్టుకుని మొహానికి ముసుగేసింది, ఆ ముసుగు తీయడానికి ఎంత ప్రయత్నించినా ముసుగు తీయనివ్వటం. ఈ లోపల ఏమైంది, కారాగారాన్ని తలుపు తెచ్చుకుని బుద్ధిమతి, కీర్తికాముడు ఇద్దరు లోపలికి వచ్చారు. వీళ్ళు తెల్లబోయారు. వీడు బుద్ధిమతి కాదు, వీళ్ళు ఇప్పటిదాకా ఏమనుకున్నారు, కీర్తికాముడే ఇదంతా చేశాడు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా కాదు, అతను వీళ్ళతో పాటే ఉన్నాడు. ఈ మొహం ముసుగు తీసేసరికల్లా ఈ బుద్ధిమతి గారి కుమారుడైన శ్రీకరుడు యువరాణిని ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవాలని ఆమెను అడిగి ఆమె చీత్కరించేసరికి ఎలాగైనా ఈ రాజ్యాన్ని కబళించేసేయాలి, ఆమెకు బుద్ధి చెప్పాలి, పెళ్ళైనా చేసుకోవాలి లేదా చంపరాన చంపేయాలి అని చెప్పి తండ్రికి ఐడియాలు ఇస్తూ, పన్నులు పెంచాలన్న ఐడియా తండ్రికి ఇస్తూ, ఆయన ఒక పన్ను అని రాస్తే దాన్ని 11గా తను మార్చి, ఆయన 1 రాస్తే 11 చేసి, 1 రాస్తే దాని పక్కన 5 వేసి దాన్ని 15 చేసి, 2 రాస్తే దాని పక్కన 5 చేసి, దాన్ని అమలు చేసే పన్నేమో వాళ్ళ ద్వారా చేయించి ప్రజలకి రాజు మీద వ్యతిరేకత కల్పించి అవకాశం ఉన్నప్పుడు యువరాణిని వీళ్ళని కూడా సంహరించడానికి కూడా ప్రయత్నం చేశాడు. చేస్తే బుద్ధిమతి అన్నాడు, ద్వంద్వ యుద్ధం చేయండి మీరు. ఒకడు ఈ మొత్తం కోటలో పాగా వేసి ఈ గుట్టంతా బయట పెట్టిన వాడు విక్రమకేతువు. యువరాణి అతన్ని వివాహం చేసుకునే సంకల్పం ఉంది, 2 సార్లు తన ప్రాణాలు కాపాడాడు కాబట్టి రాజు ఒప్పుకున్నాడు. ఇప్పుడు యువరాణిని పెళ్లి చేసుకోవడానికే ఇంత ప్రయత్నం చేసిన వాడివి నువ్వు. ద్వంద్వ యుద్ధం చేశాడు. చేస్తే పట్టేశాడు, శ్రీకరుడు దొరికిపోయాడు. దొరికిపోతే బుద్ధిమతి గారు అన్నాడు, మంత్రి వీడిని చంపేసేయి, వీడిని బతికించి ఉంచకూడదు, నగరంలో నుంచి బయటికి పంపించేస్తాం, అక్కడ ఎవరినో తెస్తాడు మళ్ళీ వీడు. ఒక్క దెబ్బకి తల ఎగర కొట్టేశాడు. ఇంత ప్రయత్నం చేశాడు ఒక్కడు. రకరకాల వాళ్ళని లైన్లో పెట్టి ఆ ఊళ్ళో ఎవరైతే పేరెనిక కన్నా రౌడీ షీటర్లు అలాంటి వాళ్ళు ఉన్నారో, బలశాలులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళని తన సైన్యంగా ఏర్పరిచి వాళ్ళతోటి పన్నులు వసూలు చేయించి ఆ డబ్బంతా దాచి వాళ్ళని కారాగారానికి తీసుకొచ్చి డిండిమ భట్టు అది కనిపెట్టాడని డిండిమ భట్టును సంహరించారు. అతను కారాగారంలో నుంచి వచ్చిన వాడు అవటం వల్ల వీళ్ళకి డౌట్, లేకపోతే ఎప్పటికీ ఇది జరిగేదే కాదు, బయటకు వచ్చేదే కాదు. మొత్తాన్ని పట్టుకున్నారు. పట్టుకుని అతన్ని చేసేశారు. ఈ మొత్తం పట్టుబడిన వాళ్ళందరికీ శిరచ్ఛేదం చేశారు. ఎవరెవరైతే ఈ వేషాలు మార్చుకున్నారో వాళ్ళని. రాజకుమార్తెని విక్రమకేతువుకి ఇచ్చి వివాహం చేశారు. ఆమెకు చెలికత్తుంది, ఒక చెలికత్త మదనికో ఏమో, ఆ చెలికత్తనిచ్చి చిత్రవ్రతుడికి పెళ్లి చేశారు. కథ కంచికి మనం ఇంటికి. కానీ ఎన్ని మలుపులు ఉంటాయో కదా, చాలా మలుపులు. నేను చకచకా చెప్పేశా, సింపుల్ కథగా చెప్పాయి కదా. తాపిగా చదివితే భలే బాగుంటుంది, ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది అడపా చిరంజీవి గారిది. అవును, కథ చక్కటి మలుపు, స్లోగా మలుపు తిరుగుతుంది, రయ్యమంది అది
స్లోగా తిరుగుతుంది. మనని ఆ కథతో పాటు తీసుకెళ్తారు. లాంగ్వేజ్ పరమ సింపుల్గా ఆ, హాయిగా ఉంటుంది. కథలు చాలా బాగుంటాయి. వజ్రాల దేవి పుస్తకం కొనుక్కోండి. క్లాసిక్ బుక్స్ వాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. మీరు క్లాసిక్ బుక్స్ కోసం ఆన్లైన్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అవునండి. మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా మీకు పుస్తకాలు చక్కగా పంపించేస్తారు. ఆటే చాలా ఖరీదేం కాదు. ఓ బుక్ కొనుక్కుంటే అందులో 5-6 కథలు ఉంటాయి. హాయిగా చదవచ్చు. పిల్లలకి చదివి వినిపించడానికి కూడా అవకాశం. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా బాగుంటాయి కథలు. ట్రై చేసి చూడండి. కోటలో పాగా నేను స్లోగా అంటే ఏమనాలి, స్పీడ్గా చకచక బ్రీఫ్గా చెప్పేశాను. నిదానంగా చదివితే ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. తప్పకుండా. నమస్తే. నమస్తే.